మాట్లాడద్దు. చివరికి ఇంట్లోనే ఒక దొంగలాగా. చిచి అరి, ఒక్కసారి పాపం రాధకు చూపించి తీసుకొస్తాను. పాపం రాధా పాప కోసం దిగులు పడుతూ చచ్చిపోయినా దిగులు లేదు. పాపం దానికి చూపించడానికి వీల్లేదు. చూడండి, మీకు నా సంగతి బాగా తెలుసు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అరి ప్లీజ్, నేను చెప్పేది విను. ఒక్కసారి కాదు, ఒక్క క్షణం కూడా ఆ నీచురాలి పాపం చూడడానికి వీల్లేదు. చూడనివ్వను. పిన్ని, దీన్ని నీ దగ్గరే పడుకోబెట్టుకో. తలుపులు జాగ్రత్తగా వేసుకో. అలాగే అమ్మా. అత్తయ్య, ఒకసారి హారికి నువ్వైనా చెప్పు అత్తయ్య. ఏం చెప్పను అల్లుడు? పెళ్ళాం కంట్లో దుమ్ము కొట్టి దొంగగా బిడ్డను తీసుకెళ్తున్నందుకు వెరీ గుడ్ అని చెప్పనా? కట్టుకున్న దాని ఉసురు పోసుకుని అర్ధరాత్రి వేళ బిడ్డను చూపించే సాకుతో దాని సవితింటికి కొలకడానికి వెళ్తున్నావని వెరీ వెరీ గుడ్ అని చెప్పనా? పిన్ని, నువ్వు పద. ఊరుకోవే, ఏడుపు కొట్టు మొహమా, మొదలష్టం మొహమా, అంతా నీ వల్లే. చస్తున్నాం కదే, చస్తున్నాం. మా ఐదారు సంతని. అడ్డం జరగండి. ఇది అన్యాయం, అమానుషం. మీరు చేసిన దానికంటేనా? ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసు కూడా నువ్వు ఇలా. వద్దు, ఇంకేం చెప్పద్దు. ఏ పరిస్థితుల్లో జరిగినా చేసింది మోసం, జరిగింది ద్రోహం. ప్లీజ్ అరి. మీరలా పిలవగానే కరిగిపోవడానికి నేను ఇదివరకటి హారికను కాదు. మీరు చేసిన మోసాన్ని, ద్రోహాన్ని నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోను. కన్నీళ్లతో నా కాళ్ళు పట్టుకున్నా నా మనసు కరగదు, నా నిర్ణయం మారదు. తప్పుకోండి. ఏంటి సార్, ఫైళ్ళన్నీ చూసి చకచకా సంతకాలు పెట్టేస్తానన్నారు, ఒక్క ఫైల్ కూడా కదలలేదు. ఇలా పని పెండింగ్లో పెడితే నా వల్ల కాదు సార్. అది కాదు శృతి. ముందా సిగరెట్ పడేయండి. ఇప్పుడు చెప్పండి. ఇలా అయితే ఎలా సార్? ఏం చేయను శృతి, ఎంత ప్రయత్నించినా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను.
ప్లీజ్ వీటన్నిటిని చుట్టూ నా వల్ల కాదు. నువ్వు చూసి ఓకే చెయ్యి, నేను సంతకాలు మాత్రం చేస్తాను. చూడాల్సింది కంపెనీ ఓనర్ అంటే మీరు. నో ప్రాబ్లం, నాకు నీ మీద నమ్మకం ఉంది. ఒకవేళ మీ నమ్మకం బొమ్మైతే నేను మోసం చేస్తే? నువ్వు మోసం చేయటమా? నెవర్. ఎందుకో అంత నమ్మకం? ఎందుకో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదే మాటని ఒకప్పుడు మీ శ్రీమతి గారితో కూడా అన్నారేమో. శృతి ప్లీజ్, తన టాపిక్ మన మధ్య రాకూడదు. ఓకే ఓకే, ఇప్పుడేంటి? ఈ ఫైల్స్ అన్ని నేనే ఓపిగ్గా చూడాలి. తప్పుతుందా? అలాగే చూస్తాను. రోజు ఫ్రీగా ఓవర్ టైం చేసి. రోజు చేసిన ఈ ఫైల్స్ అన్ని పూర్తి కావడానికి కనీసం వారం పడుతుంది. పట్టనీయండి, ఏం చేయను. మరి రోజు లేట్ అయితే మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఎందుకనరు? అంటారు, తిట్టిపోస్తారు. కానీ ఏం చేయను, వర్క్ ముఖ్యం కదా. సారీ శృతి, నా వల్ల నీకు. ఊరుకోండి సార్, ఇంట్లో వాళ్ళు తిడతారని ఆఫీస్ పని మానేస్తామా? కాకపోతే రోజు లేట్ అవర్స్ దాకా కూర్చునే బదులు ఇంకో మార్గం ఏదైనా ఉందా అని. ఇంకో మార్గం అంటే పోనీ ఓ 2 days నువ్వు మా ఇంటికి వచ్చి ఉండగలవా? మీ ఇంటికే? అమ్మో, ఏ భయమా? నేనంత దుర్మార్గులా కనిపిస్తున్నానా? నా భయం మీ గురించి కాదు. మరి నేను మీ ఇంటికొస్తే కావేరి ఏమీ అనదు కదా అని. దాని మొహం అదేమంటుంది? తప్పుగా అనుకుంటుందేమోనని. నాలుక కత్తిరిస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడిందంటే. అయితే సరే, మీరు ఆ మాత్రం భరోసా ఇస్తే ఇక నాకే ప్రాబ్లం ఉండదు. ప్రామిస్, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మరైతే మీ ఇంటికి ఎప్పుడు రాను? ఎప్పుడో ఎందుకు, ఇవాళే. అయితే ఓకే. నువ్వక్కడ ఎంతసేపు కాపలా కాసినా నీ కూతురు మాత్రం ఇప్పుడప్పుడే ఏం రాదు. చూడు, బాగా చూడు, కళ్ళలో ఒత్తులేసుకొని మరీ చూడు. ఇవాళ ఎవరితో వస్తుందో, ఏ కారులో వస్తుందో. దాసు, ఏ కాదా? నా మాట నిజం కాదా? ఒకరోజు కారులో, ఇంకో రోజు జీప్లో. అదేంటి అని అడిగితే జవాబు రెడీగా ఉంటుంది, నా ఇష్టం అని. నువ్వు ఇలాగే ఎదురు చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఎవడో ఒకరితో నీ కూతురు జెండా ఎత్తేస్తుంది. దాసు, ఇవాళ ఒక్కరోజు నువ్వు టైంకి ఇంటికి వచ్చావని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అది ఉద్యోగం చేసే ఆడపిల్ల. లేట్ అవుతుంది అంటే అవుతుంది మరి. రేపు కడుపు వచ్చింది అంటే వస్తుంది మరి. ఒరే, అది నీ చెల్లెలరా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? నేననడం కాదు, రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఊళ్ళో వాళ్ళందరూ అంటారు ఇదే మాట. అప్పుడేం చేద్దాం? నోరు ముయ్యరా. నా కూతురు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అదిగో నీ కూతురు దిగినట్టుంది. సార్, లోపలికి రాకూడదు? వద్దులే శృతి, ఇంకోసారి వస్తాను. మీ అమ్మగారికి చెప్పి బయలుదేరు, నేను కార్లోనే వెయిట్ చేస్తాను. ఓకే సార్, ఓన్లీ 5 minutes. ఓకే. శృతి, ఎక్కడి నుంచి వస్తున్నావే? ఆఫీస్ నుంచి. ఇంత రాత్రి దాకా ఆఫీసు. ఆ కారు ఇంకా అక్కడే ఉంది, ఎందుకో? నాకోసమే. అంటే మళ్ళీ బయటికెళ్ళాలా? ఈ టైంలో ఎక్కడికే? మా బాస్ ఇంటికి. విన్నావే, నీ కూతురు బరి తెగించి ఏం జవాబు చెప్పిందో? ఏకంగా వాళ్ళ బాస్ ఇంటికేనంట. సూట్ కేసు కూడా సర్దుకుంటుందంటే ఇక సెటిల్ అయిపోవడానికేనేమో. అడుగు. ఎవ్వరూ అడగక్కర్లేదు, నేనే చెప్తున్నాను వినండి. 2-3 days
నేను మా బాస్ వాళ్ళ ఇంట్లోనే ఉండబోతున్నాను. శృతి, ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? నువ్వు మీ బాస్ ఇంట్లో ఉండడమేంటే? అమ్మా, అదంతా చెప్పే టైం లేదు. బయట మా బాస్ వెయిట్ చేస్తున్నారు. విన్నావే? బాస్ వెయిట్ చేస్తున్నాడంట. నీ కూతురేమో ఎగేసుకొని వెళ్తుందంట. ఎందుకు వెళ్తుందో చెప్పకపోయినా కనీసం ఎప్పుడొస్తుందో అదేనా అడుగు. అమ్మా, ఆఫీస్ పని చాలా పెండింగ్లో ఉంది, చాలా అర్జెంటు. అందుకే బాస్ వాళ్ళ ఇంట్లోనే ఉండి పూర్తి చేయాలి. డే అండ్ నైట్ కష్టపడి. అవునా? అన్నయ్య, నోటికొచ్చినట్లు మాట్లాడుకు. నేను వెళ్తుంది అఫీషియల్ పని మీద. ఓహో, అర్ధరాత్రి వేళ బాస్ కార్లో అఫీషియల్ పని. ఎవరిని నమ్మించడానికే సిగ్గు శరం లేకపోతే సరి. ఒరేయ్, నీ చేత చెప్పించుకునే స్థితిలో నేను లేను. అంటే ఏంటే? అంత నీ ఇష్టమేనా? నలుగురు ఏమనుకుంటారోనన్న ఇదైనా లేదా? ఆ ఇదే ఉంటే ఇంతకు బరితెగించేది కాదు. గుడ్, వెరీ గుడ్ సిస్టర్. చాలా ఎదిగిపోయావు. అర్ధరాత్రి అవుతుంటే బాస్ను వెయిట్ చేయమని మా ముందే ధీమాగా సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేదాకా వచ్చావంటే చాలా ముదిరిపోయావు. వెళ్ళమ్మా వెళ్ళు. పాపం మీ బాస్ బయట కారులో వెయిట్ చేస్తున్నాడు. నువ్వు లేట్ చేసావనుకో తట్టుకోలేక సరాసరి ఇంట్లోకే వచ్చేయగలడు. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. అమ్మా, వెళ్ళొస్తాను. శృతి, శృతి! వెళ్దామా సార్? ఓకే. ఏడుపెందుకే? శృతి లాంటి కూతుర్ని కన్నందుకు సంతోషించు. ఈ మావయ్యకు టైము లేదు, పాడు లేదు. ఇప్పటిదాకా చూసి చూసిన నడుం వాల్చనో లేదో దయచేశాడు. ఇవాళే కండిషన్లో ఉన్నాడో కర్మ. ఏంటి అలా దెయ్యం పట్టినట్టు చూస్తున్నావు? జరుగు. చూడు, ఈ రోజు నుండి శృతి ఇక్కడే ఉంటుంది. తనకేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకో. అర్థమైందా? అలాగే మావయ్య. శృతి, ఈ క్షణం నుంచి ఇది నీ ఇల్లే అనుకో. ఫీల్ ఫ్రీ. ఏం మొహమాట పడకు. ఏం కావాలన్నా నిస్సంకోచంగా అడుగు. సరేనా? సరే సార్. ఓకే, చెప్పు. ఏ రూమ్లో ఉంటావు? కింద గెస్ట్ రూమ్ ఉంది. కింద రూమా? డిస్టర్బెన్స్గా ఉంటుంది. పైన రూమ్స్ ఏమీ లేవా సార్? పైన ఓ రూమ్లో నేనుంటాను, ఇంకో రూమ్లో కావేరి ఉంటుంది. అయితే కావేరి రూమ్లో ఉంటాను సార్. నా రూమ్లోనా? ఇంకొకళ్ళతో కలిసి ఉండడం నాకు నచ్చదు. నేను నీతో ఎందుకుంటాను? నువ్వు కింద రూమ్కి వచ్చే. కరెక్ట్ కావేరి, నువ్వు కింది రూమ్లోకి షిఫ్ట్ అయిపో. శృతి పై రూమ్లో ఉంటే ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మావయ్య, మావయ్య తెలుగులోనే చెప్పారుగా, అర్థం కాలేదా? కమాన్, త్వరగా రూమ్ రెడీ చేయి. మావయ్య నేను. కావేరి, ఇంటికి అయిన వాళ్ళు వచ్చినప్పుడు ఆ మాత్రం సర్దుకోకపోతే ఎలా? శృతి చెప్పినట్టు చెయ్యి. ఓకే?
పడ్డావేంటి? నేను చెప్పినట్లు చేయమన్నారుగా మీ మావయ్య, చెయ్యి. నీకోసం నేను నా రూమ్ ఖాళీ చేయాలా? చెయ్యాలి, ఇంకా చాలా చాలా చెయ్యాలి. స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, నువ్వు చెయ్యాలి. ముందు పై రూమ్లోంచి గెస్ట్ రూమ్లోకి, ఆ తర్వాత గెస్ట్ రూమ్లోంచి గేటు బయటికి. అర్థమైందా? మా మావయ్యకి మత్తు మందు పెట్టి ఈ ఇంటికి మహారాణి అయిపోదాం అనుకున్నావా? నిన్ను చూడు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నువ్వే అన్నావుగా మీ మావయ్యకి మత్తు మందు పెట్టాను అని. ఇప్పుడు తను నా చేతిలో కీలుబొమ్మ. నించోమంటే నించుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. ఇక ఈ ఇంటికి మహారాణిని నేనే, మీ మావయ్యని కంట్రోల్ చేసే రిమోట్ని నేనే. 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్లో నువ్వు రూమ్ ఖాళీ చేయాలి. చెయ్యకపోతే బాస్, అలాగే. ఏం ఏడుస్తున్నావే? సీసాలకు సీసాలు పాలు పట్టించినా ఈ దిక్కుమాల ఏడుపు మాత్రం ఆపనే ఆపవు. ఆపంటుంటే ఏమైంది పిన్ని? ఎందుకు ఏడుస్తుంది? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ చంటి పిల్లల్ని పెంచడం కన్నా 4 వీధుల్లో ముష్టెత్తుకోవడం నయం. పిన్ని, అసలే అది ఏడ్చి మొత్తుకుంటుంటే మధ్యలో నీ అరుపులేంటి? ఇటివ్వు. ఇదిగా మా ఇదారు సంతని. అరే, ఓ పగలు లేదు రాత్రి లేదు, ఈ మధ్య ఒకటే ఏడుపు. చచ్చిపోతున్నాను అనుకో. సర్లే, నువ్వు వెళ్ళి వంటింట్లో పని చూస్తా. అదెందుకు ఊరుకుంటుంది? అంతా వాళ్ళ అమ్మ పోలికి కదా. వండి కట్టం ఊరికే ఉంటే ఊరా పేరా అని రాత్రి పగలు వేపుకు తింటోంది. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఆపో. ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది పాప? వాళ్ళ అబ్బని చూడాలనిపించిందట. వచ్చారుగా, తమరే చూసుకోండి. ఆకలేస్తున్నావు, పాలు పెట్టావా? మరెందుకు ఏడుస్తుంది? ఏమో, ఎవడికి తెలుసు ఏం కావాల్సి వచ్చిందో. బుద్ధి లేకుండా మాట్లాడుకో. చంటి పిల్ల ఏడుస్తుంటే ఇంత నిర్లక్ష్యమా? చంటి పిల్ల మీకు, నాకు కాదు. కాకపోతే అంత పంతం పట్టి ఇక్కడెందుకు ఉంచుకుంటున్నట్టు? ఉంచుకునే హక్కు అధికారం నాకున్నాయి కాబట్టి. హక్కు అధికారం అంతేకాని బాధ్యత లేదనమాట. తమరున్నారుగా బాధ్యతలు నెరవేర్చడానికి, బంధాన్ని పెనవేసుకోవడానికి. చిచి, నిన్ను కదిలించాను చూడు, నాది బుద్ధి తక్కువ. లేదు, ఏడో. లేదు అరే, పాప కడుపులో నులి పురుగులు ఉన్నాయేమోనని డౌట్గా ఉంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చెప్పేది నీకే వినబడుతుందా? వినబడుతుంది. హాస్పిటల్కి నువ్వు తీసుకెళ్తావా, నన్ను తీసుకెళ్ళమంటావా? అల్లుడు, హారికకి ఓపిక లేదేమో, పాప నేను తీసుకెళ్ళనా? అక్కర్లేదు పిన్ని, నేనే తీసుకెళ్తాను. లేకపోతే నా గురించి ఈయన గారు ఊరు వాడ టామ్ టామ్ చేస్తారు. పిల్ల కొంట్లో బాలేకపోతే కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేని రాక్షసిని అంటారు. మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు ఊళ్ళో వాళ్ళు ఆడిపోసుకోకుండా ఉండడానికైనా చెయ్యాలిగా మరి. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు శృతికి సారీ చెప్తే సరే,
లేకపోతే గడప దాటాల్సింది శృతి కాదు, నువ్వు. 1 2